కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై గత కొద్ది కాలంగా కేసులు వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కావడంపై మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బియ్యం మాయమైన కేసులో ప్రధాన నిందితురాలు జయసుధ విదేశాలకు వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశామని, అదే సమయంలో వారిని పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పేర్ని జయసుధ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ విచారణ శుక్రవారానికి అనగా డిసెంబర్ 27కి వాయిదా పడింది. మరోవైపు పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టులు పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేందుకు పోలీసులు వారింటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ నెల 22న స్టేషన్ కు రావాల్సిందిగా ఇంటికి నోటీసులు అంటించారు. అయితే వారు విచారణకు హాజరు కాకపోగా పోలీసుల నోటీసులు క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే నోటీస్ గడువు ముగిసిన తర్వాత వారి పిటిషన్ పై విచారణ అవసరం లేదంటూ కోర్టు స్పష్టం చేసింది. దీంతో వారు పిటిషన్ను ఉపసంహరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పేర్ని నాని సతీమణి జయసుధకు కూడా కోర్టు ఎలాంటి ఊరట ఇవ్వలేదు. దీంతో కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది. అసలు ఇంతకీ రేషన్ బియ్యం కేసు మాయం పూర్వాపరాలలోకి వెళితే, మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో నిర్మించిన గోదాములను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వాటిని అద్దెకు తీసుకుంది. బస్తాకు నెలకు ₹5 అద్దె చెల్లిస్తోంది. ఆ గోదాముల్లోని నిల్వల్లో తేడాలున్నట్లు గత నెల చివరి వారంలో పౌర సరఫరాల సంస్థకు ఫిర్యాదు రావడంతో వారు ఈ నెల మొదటి వారంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ప్రభుత్వానికి చెందిన రేషన్ బియ్యంలో 185 టన్నులు మాయమైనట్లు కృష్ణా జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. దీంతో రేషన్ బియ్యం మాయంపై బందరు పోలీస్ స్టేషన్లో పేర్ని నాని సతీమణి, గోదాం యజమాని జయసుధతో పాటు ఆమె వ్యక్తిగత కార్యదర్శి పైన ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 10వ తేదీ పోలీసులు కేసు నమోదు చేయగా 1.76 కోట్ల జరిమానా విధించారు. షార్జీకి సంబంధించిన రేషన్ బియ్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని నాని కుటుంబం పేర్కొంది. ఆ మొత్తాన్ని పౌర సరఫరాల శాఖకు చెల్లించినట్లు తెలిపింది. అయితే డబ్బులు చెల్లించిన ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగంపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేర్ని నానికి సంబంధించిన గోదాంలో రేషన్ బియ్యం మాయంపై పోలీసులు కేసు నమోదు చేసిన నాటి నుంచి ప్రధాన నిందితురాలు జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరు ముందస్తుగా పారిపోవటానికి కొందరు పోలీసులు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈ విషయంపై సీఎం చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారని ప్రచారం జరిగింది. మరోవైపు పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లడంపై వైసీపీ శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. గతంలో వైసీపీ హయాంలో కేసులు నమోదైన సమయంలో తెలుగుదేశం నేతలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే అందుకు భిన్నంగా ప్రస్తుతం వైసీపీ నేతలు ఇలా కేసులు నమోదు కావటం, అలా అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం పరిపాటిగా మారిపోయింది. ఇలా పరారీ కావటంతో వారు నేరం చేసినట్లు అంగీకరించినట్లే అవుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. మరో విషయం ఏంటంటే, ఈ కేసుల నుంచి పేర్ని నాని కుటుంబం సేఫ్ గా బయటపడేందుకు వైసీపీ నేతల కంటే కొందరు తెలుగుదేశం వారే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారన్న వాదన టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. పోలీసులు సైతం వారి జాడ తెలిసినప్పటికీ పట్టుకుని స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ జరపటం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసుల నోటీసులు క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో నాని, ఆయన కుమారుడు కిట్టు పిటిషన్లు వేయగా వాటిని ఉపసంహరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ కేసులో A1గా ఉన్న నాని సతీమణి జయసుధ ఇప్పటికే బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం అనగా డిసెంబర్ 27న కోర్టులో విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరైతే అరెస్టు నుంచి తప్పించుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లేకపోయినప్పటికీ రోజుల తరబడి వారు అరెస్టు కాకుండా తప్పించుకోగలగటం వెనుక కృష్ణా జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ పోలీస్ అధికారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలకు కొమ్ము కాస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వైసీపీ హయాంలో తప్పు చేయకపోయినా అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం నేతలను జైళ్లకు పంపించిన సందర్భాలు, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించిన సందర్భాలు బోలెడున్నాయి. అటువంటిది ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పులు రుజువులతో సహా తేలినా పోలీస్ అధికారులు వైసీపీ నేతలను అరెస్టు చేయకుండా కొమ్ము కాయటంపై తెలుగుదేశం శ్రేణుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైసీపీ నేతలను అరెస్టు చేయకుండా వారు తప్పించుకునేందుకు కొందరు పోలీస్ అధికారులే సహకారం అందిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతలు అవినీతికి వ్యవహారాల్లో అడ్డంగా దొరికి
వారిపై కేసులు నమోదైనా వారిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టడంలో పోలీసులు విఫలమవుతూ ఉండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక పేర్ని నాని కుటుంబానికి వత్తాసుగా నిలుస్తూ వారు అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి సహకారం అందిస్తున్న పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది.